ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకమైన సర్వశక్తి గల దేవుడు తమ తోటి వారిని క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మరి వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరణ మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి విడుదల చేసి సమస్త సత్తులను మన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమును తీసుకుని వెళ్తుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ ఆత్మకును తోడైయుండును గాక. ఇప్పుడు